Private school versus government school be like. రోహన్ వాట్ ఇస్ దిస్ 100కి 35 రేపు మార్నింగ్ నువ్వు వచ్చేటప్పుడు మీ పేరెంట్స్ని తీసుకురా ఓకే సార్ ప్లీజ్ సార్ మా ఫాదర్ తెలిస్తే నన్ను చంపేస్తారు సార్ నాకు అదంతా తెలియదు రేపు మార్నింగ్ మీ పేరెంట్స్ రావాలి ఓకే గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ రే ఆ షర్ట్ దించు ఆ బటన్స్ పెట్టు దించాను సార్ నేను దించాను కొట్టుకుంటారు కొట్టుకోండి బయటకు వస్తావుగా ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత రే బెదిరిస్తున్నావేంట్రా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా క్లాస్ నుంచి చెప్పండి వెళ్ళిపోనా ఫస్ట్ నువ్వు వెళ్ళి మీ నాన్నని తీసుకువెళ్ళి తీసుకొస్తారు రేపోతున్నా పెట్టుటి స్నానం నీకు చేస్తా. Private school parents meeting. నమస్తే సార్ రోహన్ వాళ్ళ ఫాదర్ మీరా యా నేనే యా బాబు కొంచెం చాలా డల్ ఉన్నాడు మార్క్స్ కూడా చాలా తక్కువ వచ్చాయి అనమాట సార్ ఆడు ఇదివరకు బాగానే చదివాడు సార్ ఇప్పుడు ఏమైందో మరి నాకేం అర్థం కావట్లేదు నాకు తెలుసు ఆడు ఇదివరకు బాగానే చదివేవాడు ఇప్పుడు ఫ్రెండ్స్ తో తిరిగేసరికి స్టడీని చాలా నెగ్లెక్ట్ చేస్తాడు అనమాట అదే అనుకుంటా సార్ సార్ అది ఫీజు కొంచెం పెండింగ్ ఉంది కదా అది పే చేస్తారా ఫీజా నేను రేపు బాబుకి ఇచ్చి పంపిస్తాను సార్ ఓకే ఓకే సార్ సార్ మీరు మార్క్స్ తక్కువ వస్తాయని ఏం బాధపడమాకండి నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా బాగా వస్తాయి అనమాట నేను ప్రిపేర్ చేపిస్తాను ఓకేనా Government school parents meeting. మాస్టారు ఏంటి రమ్మన్నారంట తొందరగా చెప్పండి పొలం గడికి వెళ్ళాలి సార్ మీ వాడు బిహేవియర్ ఎట్లా ఉంది తెలుసా బీరు తాగుతున్నాడు గొల్లిగా బళ్ళో బీరు తాగుతున్నా తాత ఇంటిగా తాగమన్నాగా బీరు కాదు సార్ బిహేవియర్ అంటే వాడు క్లాస్ లో రౌడీ లెక్క ఉన్నాడు బెదిరిస్తున్నాడు లంచ్ కొడక బళ్ళు ఎట్టుండదు తెలియదు నీకు సరే అసలు మీ వాడికి ఏం రావట్లేదు తెలుసా ఏం రావట్లేదా నీకు బడికి పంపించేది మీరేం చెప్పట్లేదా ఏం చెప్తున్నా మీరు గ్యాదలు కాస్తున్నారా అరే క్లాస్ లో అంతమంది ఉంటే వీడొక్కడికే రావట్లేదా అందరికి వస్తుందా సరే స్కూల్కే సరే ఇంకా రావట్లేదు వాడు చూడండి ఎట్లున్నాడు దొడ్లు కడిగే వాళ్ళక్క చేతులు ఏంటి అది ఫినాయిల్ బాటిల్ సార్ ఫినాయిల్ బాటిల్ కాదు నీళ్ళ బాటిల్ మాస్టారు పొలం టైం అవుతుంది మందు కట్టాలి నేను తీసుకెళ్తున్నా ఇప్పుడు ఈడే మందు కట్టాలి బయట నేను పిలిచాను అడిగి ఇప్పుడు డబ్బులు కట్టాలి రేపు నుంచి వచ్చేస్తాడులే నేను చెప్తానులే సార్ రేపు రావడం ఏంటి సార్ ఏడు వచ్చాక ఏం చేయడు దేని వాడికి వెళ్ళడమే తప్ప